రాత్రే ఫేమస్ అయినోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా ఫేమస్ అయితనికి దినాము లక్షల మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటా లైక్ల కోసం, షేర్ల కోసం, కామెంట్ల కోసం అని పొద్దంతా తిప్పలు పడతారు. అట్లా ఒక పిల్లగాడు చిన్నగా మెల్లగా యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటా జర ఫేమస్ అయి బిగ్ బాస్లకి పోయిండు. జనాలల్లా పేరు తెచ్చుకుంటుంటే మధ్యలో నడిమిట్లో పిల్లొచ్చింది. తర్వాత ఏమైందో మీరే చూడుండ్రి. ఇగో గీ పిల్లగాడు ఎవరో ఎరికే కదా. అవును, షణ్ముఖ్ వాళ్ళ అన్న పేరు సంపత్. గాయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి ఇంకొక అమ్మాయితో పూలు పనులు చేసుకున్నాడట. గీ ముచ్చట ఎరికైన అమ్మాయి నన్ను మోసం చేసిండని పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట. అయితే పట్టుకుందామని వాళ్ళ ఇంటికి పోయిరట నార్సింగ్ పోలీసులు. ఇంటికి పోయి ఇల్లు దేవులాడుతుంటే ఇంట్లో గంజాయి దొరికిందట. మరి అన్న తీసుకుంటుండా, లేకపోతే తమ్ముడు తీసుకుంటుండా, లేకపోతే ఇద్దరు కలిసి తీసుకుంటుర్రా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టిరట. నార్సింగి పిఎస్ పరిధిలో ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఆ క్రమంలో అక్యూజ్డ్ సంపత్ వినయ్ అని చెప్పేసి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అతని దగ్గర అతను ఉన్నది వాళ్ళ బ్రదరు యూట్యూబరు పేరు షణ్ముఖ్ అని వాళ్ళ ఇంట్లో ఉండడని చెప్పి తెలిస్తే అక్కడ పోయి అప్రహెండ్ కూడా చేయడం జరిగింది. అప్రహెన్షన్ క్రమంలో అతని దగ్గర ఈ అఫెన్స్ కన్ఫెషన్ చేస్తూ అతని దగ్గర కూడా వేరే దాంట్లో కొంత గాంజా దొరకడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అంటే అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చేసి, అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి తనను ఉపయోగించుకొని తర్వాత వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే దాని మీద బేసిక్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మనము అక్యూజ్ని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్యూడ్ దగ్గర కూడా ఇలాంటి ఎడిపిఎస్ కంటెంట్ సంబంధించి కూడా దొరకడం జరిగింది. ఇంత మొత్తంలో పట్టుబడి ఇది కాస్త డీటెయిల్గా నాకు ఇంకా కరెక్ట్ తెలియదు, కానీ అరౌండ్ 16 grams 15 grams అని చెప్పారు. అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ప్రాపర్గా తెలుసు. అది మీరు ఏమన్నా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్తాను. చిన్న సినిమాలల్లా ఛాన్సులు ఇప్పిస్తా అని అమ్మాయిని అన్నగారికి పరిచయం చేసిందే మనోడంట. ఆ కేసుతో గంజాయి కదా గుప్పుమన్నదంట. ఇగేముంది, ఆ కేసులో అన్నగారిని, గీ కేసులో తమ్ముడు గారిని ఇద్దరిని పట్టుకొని స్టేషన్కు పోయిర్రు పోలీసులు. గీ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ అరే ఏంట్రా ఇది అని అంటున్నారట.